తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కామగానకుంట్ల గ్రామంలో అదేవిధంగా నియోజకవర్గం ప్రియతమ నాయకులు శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డోన్ మండలంలో కామగానకుంట్ల గ్రామంలో ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వారికి జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి వివరించడం జరిగింది. వారిని అడిగి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇవాళ మేము చాలా సంతోషంగా ప్రజలు మరి ఉంటున్నారనే విషయాన్ని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఇంటి దగ్గరకు పోయినప్పుడు వారందరూ కూడా ఈరోజు అన్నదాత సుఖీభవ కానీ, లేదంటే తల్లికి వందనం కార్యక్రమం కానీ, లేదంటే ఉచిత గ్యాస్ సిలిండర్ల దీపం పథకం కానీ, అదేవిధంగా స్త్రీ శక్తి పథకం, ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా మాకు వర్తిస్తున్నాయి. మేము వాటిని లబ్ధిదారులుగా ఉంటున్నాము. ప్రతి నెల 1వ తారీఖున మా ఇంటి దగ్గరకు వచ్చి ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమాన్ని మరి ఎంతో మంచిగా మాకు అందిస్తున్నారని చెప్పేసి అందరూ సంతోషంగా చెప్పడం జరిగింది. వృద్ధులందరూ కూడా సంతోషంగా చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, మరి మాటలితే వైసీపీ పార్టీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు ప్రజలకు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు అని. మరి వాళ్ళని ఒకటే అడుగుతున్నాం మేము, ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి తప్పుడు విమర్శలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారే. మరి ప్రజలు వారికి జరిగే మేలు గురించి తప్పనిసరిగా బాగా చెప్తున్నారు కాబట్టి మరి దీనికి మీరు అబద్ధాలు చెప్తున్నారే, దీనికి ఏం సమాధానం చెప్తారని వైసీపీ పార్టీ వాళ్ళని మేము అడుగుతున్నాం. అంతేకాదు, ఈ ఊర్లో మేము ఒక ఇంటి దగ్గరికి పోయినప్పుడు ఒక తండ్రి చెప్పినాడు, తల్లి చెప్పింది ఎంతో సంతోషంగా. వారికి 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికి తల్లికి వందనం కార్యక్రమం వస్తుంది. 13,000 రూపాయలు వాళ్ళ తల్లి అకౌంట్లో వేసినారు. తర్వాత 2 పిల్లలకు కూడా చాలా భయంకరమైన తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్ళు ప్రతి నెల కూడా మరి హాస్పిటల్కి పోయి డాక్టర్ల దగ్గర చూపించుకోవాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు, ఎస్సీలు. కానీ ఈరోజు మన ప్రభుత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వారికి ప్రతి నెల కూడా 20,000 రూపాయలు ఆ తలసేమ వ్యాధి బాధపడుతున్న పిల్లలకు మరి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 20,000 పెన్షన్ వస్తుందంటే ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి చంద్రబాబు నాయుడు గారి పాలనకు నిదర్శనం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. 10,000 కాదు, మంచానికే పరిమితమైన వాళ్లకు 15,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తున్నారు. కాబట్టే ఈ రాష్ట్రంలో సంక్షేమం కోసం వేల కోట్లు, లక్షల కోట్లు ప్రజల కోసం ఖర్చు పెట్టి ప్రజలకు స్వచ్ఛందంగా వాటిని అందిస్తున్న చరిత్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అని చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే ప్రజలకు ఈ రకమైన న్యాయం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఒక భరోసా కల్పించేదానికి ఆ రోజు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసినాడో, యువతకు వాగ్దానం చేసినాడో, మేము అధికారంలోకి వస్తే చదువుకున్న యువత కల్లా కూడా ఉద్యోగాలు ఇస్తాము, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన పద్ధతుల్లోనే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు, చదువుకున్న వాళ్లకు మరి ఉద్యోగాలు కల్పించే దాంట్లో మరి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసి ఇవాళ మా యువతకు ఒక భరోసా ఇచ్చిన ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఏ ఒక్క డిఎస్సి కూడా ఇవ్వని వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో ఆ రోజు మాట చెప్పి మరి డిఎస్సి ఇస్తానని చెప్పి డిఎస్సిని గాలికి వదిలేసి ఏ ఒక్క పోస్టును కూడా భర్తీ చేయని వైసీపీ గవర్నమెంట్ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక 16,000 మంది యువతకు టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసి పారదర్శకంగా పరీక్ష జరిపి మరి వారికి అందరికీ ఉద్యోగాలు ఇస్తే ఈరోజు దాన్ని చెడ్డ పేరు తెచ్చేదానికి, దాన్ని చెడగొట్టేదానికి, మరి యువతలో గందరగోళం సృష్టించేదానికి ఎన్ని రకాలుగా గొడ్డల పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. పరీక్ష పేపర్లు లీక్ అయినాయని, లేదంటే పరీక్షల్లో అవకతవకలు జరిగినాయని, పారదర్శకంగా జరగలేదని చెప్పేసి మరి అబద్ధాలు చెప్పి యువతను తప్పుదోవ పట్టించేదానికి వైసీపీ పార్టీ వాళ్ళు అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్న విషయాన్ని మనం చూసినాం. మరి నీట్ పేపరు ఎక్కడో ఢిల్లీలో లీక్ అయితే దాని మీద యువత ఆందోళన చేస్తే దాన్ని అక్కడ విద్యామంత్రి రాజీనామా చేస్తే ఈ రాష్ట్రంలో కూడా మరి గత సంవత్సరం కిందట జరిగిపోయిన ఈ పరీక్షలో మరి విద్యామంత్రి బాధ్యత వహించి
ఆయన రాజీనామా చేయాలా, లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలని ఇక్కడ సిగ్గులేని ఈ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారంటే ఇది చాలా మరి దుర్మార్గమైన విషయం. ఎందుకంటే వారు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు, ఒక్క పరిశ్రమ తేలేదు వాళ్ళ 5 సంవత్సరాల కాలంలో. వాళ్ళు చేసినల్లా కూడా మరి కుంభకోణాలు, అవినీతి, ఈ రాష్ట్రంలో కక్షలు కార్పణ్యాలు, రాజకీయ పార్టీల ప్రత్యర్థి పార్టీల నాయకులను వేధించేది ఈ కార్యక్రమాలే చేసినారు తప్ప ప్రజలకు ఏ ఒక్క మంచి పని చేయలేదు. అయితే ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారు యువతకు ఉపాధి కల్పించడానికి, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చేదానికి, ఈ రాష్ట్రంలో ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేదానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ఇంకా అనేక ఉద్యోగాలను భర్తీ చేసేదానికి యువతకు ఒక భరోసానిచ్చి ధైర్యాన్ని ఇచ్చి పరీక్షలు నడిపించి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుంటే మీరు చూసి ఓర్చుకోలేక లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలని అడుగుతారా? సిగ్గుందా మీకు వైసీపీ వాళ్ళకు? జగన్మోహన్ రెడ్డి గారు నీకేమైనా సిగ్గు, శరము, మానము, అభిమానం ఏమైనా ఉందా? మీరు లోకేష్ బాబు గారు రాజీనామాను కోరతారా? లోకేష్ బాబు గారు ఈరోజు మరి దేశంలో అందరూ కూడా మెచ్చుకునే నాయకుడైనాడు, ఒక పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడైనాడు. ఈ రాష్ట్రానికి అహర్నిశలు కష్టం చేస్తూ లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి పరిశ్రమలను ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీకు అందరికి తెలుసు, అన్ని పరిశ్రమలు ఇవాళ 3 ప్రాంతాల్లో, రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, కోస్తాంధ్రలో అనేక పరిశ్రమలు వచ్చినాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు ఆదేశాల మేరకు, అలాగే డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మేము కామగానుల గ్రామంలో రావడం జరిగింది. గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించినాం. ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి ఈ 2 సంవత్సరాల కాలంలో గతంలో వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నుంచి మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటింటికి పోయి మేము వాళ్ళని అడగడం జరిగింది. అడిగితే ప్రజలు ప్రతి ఒక్కరూ మాకు ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పినాడో నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ మాట మీద మాకు చెప్పినవన్నీ ఈ 2 సంవత్సరాల కాలంలో ఏవైతే చెప్పినాడో ఆ పథకాలన్నీ మాకు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఏమొచ్చినాయమ్మా మీకు అని మేము అడిగితే, మాకు స్త్రీ శక్తి కింద ఫ్రీ బస్సు, ప్రతి క్షేత్రం పైన ప్రతి గ్రామానికి పోయినా మాకు టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలాగే వంట వండుకోవడానికి సిలిండర్స్, సంవత్సరంకు 3 సిలిండర్స్, ఉచిత సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే వారి అకౌంట్లో 13,000 మాకు ఇవ్వడం జరిగింది. ప్రతి పథకం ఏ విధంగా ఉందంటే ఇంత మంచి ప్రభుత్వం మేము ఎక్కడ చూడలేదు. సూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ, మన నారా చంద్రబాబు నాయుడు కానీ మంచి పథకం, మంచి ప్రభుత్వం ఈ పరిపాలన విధానంలో చాలా చక్కగా చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ పోయినా విలేజ్లో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, అలాగే ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి మ్యూచువల్ అండర్స్టాండ్ రోడ్లు ప్రతి గ్రామానికి వేయడం జరిగింది. కావున మేమందరం ఈ గవర్నమెంట్లో ఉన్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. 2 సంవత్సరాల కాలంలో మా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో నడిపించడం జరుగుతుందని చెప్పేసి మాకు వాళ్ళు తెలియజేయడం జరిగింది. కావున మేము 2 సంవత్సరాలు పరిపాలించినందుకు ఎంతో మా నాయకులకు మాకు చాలా ఆనందంగా ఉంది. గ్రామంలో పోయి, గతంలో అయితే వైకాపా నాయకులు గ్రామాలలోకి వచ్చేవాళ్ళు కాదు. 5 సంవత్సరాలున్న ఏనాడు మన మాజీ మంత్రి గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరు ఇంటికి కూడా పోయినవాడు కాదు, ఎవరు ఏ గ్రామానికి పోయినవాడు. కానీ మా ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి ప్రతిరోజు నిత్యం డోన్లోనే ఉంటూ గ్రామం తిరుగుతూ ఉన్నాడు. అంటే మేము చేస్తున్న అభివృద్ధి మా గ్రామాలలో ప్రతి గ్రామంలో చేస్తున్నాం కాబట్టి ధైర్యంగా మేము వెళ్ళడం జరుగుతూ ఉంది. మమ్మల్ని ప్రజలు ఆనందపడుతున్నారు మీరు చేస్తున్న పనులకు. అలాగే గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ప్రతి గ్రామానికి మంచినీటి కొరత, ఇంటింటి కొలాయి, ప్రతి గ్రామంలో రోడ్లు, అన్ని రకాల గ్రామంలో ఉన్న రైతులకు కానీ. ఈరోజు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యమున మేము కాంగానగుంట్ల రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు మన శ్రీనివాసులు, గ్రామ నాయకులు అందరూ పాల్గొని గ్రామంలో ఇంటింటిగా పర్యటిస్తుంటే ప్రతి ఒక్కరి ఇంటికాడ తల్లికి వందనం మాకు బాగున్నాయి, ఉచిత బస్సు చాలా మంచిది, తర్వాత రైతులకు డబ్బులు ఉన్నాయి, తర్వాత ఈ ఎమ్మెల్యే గారు కూడా బాగా నిత్యం అందరూ అందుబాటులో ఉన్నాడు.
అని అందరూ కొనియాడుతున్నారు. ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుచున్నారు ప్రజలు.